షలోమ్ ఎవ్రీవన్, ఐఎమ్ మోరా హెలినా, ఏ టీచర్ ఆఫ్ ది హోలీ తోరా ఎట్ ఏసిటిసి సెమినరీ. ఈ వారం తోరా గ్రంథంలో 40వ పార్షా బాలాక్. బాలాక్ అంటే విధ్వంసం చేసేవాడు లేదా వృధా అని అర్థం. సఫర్ తోరాలో ఇది 40వ పార్షా మరియు సఫర్ బెమ్నబర్ లేదా సంఖ్యాకాండంలో ఇది 7వ పార్షా. ఈ పార్షా యొక్క 3వ అలియా వాక్య భాగములు. సఫర్ బెమ్నబర్ లేదా సంఖ్యాకాండము 22వ అధ్యాయం 21 నుండి 38 వచనాల వరకు. బాలాక్ పార్షా యొక్క 3వ అలియాలో బిలాము ఎలోహిం అనుమతితో బాలాకు రాయబారులతో మోయాబుకు బయలుదేరుతాడు. తన గాడిదపై స్వారీ చేస్తూ 2 సేవకులతో వెళ్తాడు. అయితే బిలాము యొక్క ఉద్దేశాలు పూర్తిగా స్వచ్ఛమైనవి కాకపోవడంతో ఎలోహిం అతని మార్గంలో ఒక మలాక్ దూతను పంపి కత్తితో మార్గాన్ని అడ్డుకుంటాడు. బిలాము గాడిద ఈ దూతను చూసి 3 సార్లు ఆగిపోతుంది మరియు ప్రతిసారి బిలాము గాడిదను కొడతాడు. చివరకు ఎలోహిం గాడిదకు మాట్లాడే శక్తినిస్తాడు మరియు అది బిలాముతో తనకు చేసిన క్రూరత్వం గురించి ఫిర్యాదు చేస్తుంది. అప్పుడు ఎలోహిం బిలాము కళ్ళు తెరిచి దూతను చూపిస్తాడు. దూత బిలామును హెచ్చరిస్తూ అతను ఎలోహిం ఆదేశించినట్లు మాత్రమే మాట్లాడాలని, లేకపోతే అతను చనిపోతాడని చెబుతాడు. బిలాము తన పాపాన్ని ఒప్పుకొని తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరుతాడు. కానీ దూత అతన్ని బాలాకుతో వెళ్ళమని, ఎలోహిం చెప్పిన దానిని మాత్రమే మాట్లాడమని ఆదేశిస్తాడు. ఈ అలియా ఎలోహిం యొక్క సర్వాధికారాన్ని, ఆయన ఆదేశాలకు విధేయత యొక్క అవసరాన్ని మరియు మానవ ఉద్దేశాలు ఎలోహిం చిత్తానికి లోబడి ఉండాలనే సత్యాన్ని నొక్కి చెబుతుంది. ఈ సంఘటన ఎలోహిం హస్తక్షేపం మరియు మార్గదర్శకత్వంను గూర్చి తెలియజేస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకొనుటకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను ఫాలో చేయండి. షలోమ్ లెహిత్రోత్.